అరే కొంతమంది పిల్లలు ఏం పిడుగులు తయారవుతున్నారమ్మా. భూమికి జానెడు లేకున్నా మస్తు హుషారు ఎత్తుంటారు. చిన్నప్పుడు వాళ్ళ చేష్టలు చూసి ఏగి కాలంలో గాయంత హుషారు ఉండకుండా ఎట్లుంటుంది, అంతే ఎవ్వరికి భయపడకుండా మెదలాలే అని అంటుంటారు. కానీ అదే వాళ్ళు పెద్ద అయినాక కూడా గట్లనే చేస్తేనే పెద్ద పరిశాన్ కథ ఉంటుంది. అగో గట్లనే కొంతమంది పోరగాన్లు హాస్టల్లో ఏం కథ ఎత్తురో చూడు. చేతులతో రోటీలు తొక్కింది లక్ష్మి ఉండకపోతే నేను నచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపేలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా, కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న ఆయన మంచిగా మాట్లాడాను. వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టురా వచ్చి మాట్లాడారు. ఇగో ఈ షిన్నోని మాటలిన్నరా అనుల్లా. ఇంటర్ చదివే పోరగాన్లు ఈ తమ్ముని పొట్టుగొట్టినరట. ఈ పక్క పొంటున్న తమ్ముని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారట. అరే నా బట్టలిప్పి నన్ను గాయగాయ చేస్తున్నారు, నాతో సిగరెట్లు తాగిపిస్తున్నారని ఈ తమ్మునికి చెప్పుకుంటే వాడు అడిగినందుకు ఇద్దరిని కలిపి దంచిండ్రట. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో జరిగింది ఇది. బట్టలు ఇప్పించి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అని పైన పోతే నేను పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేనేం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? ఇన్నరా సీనియర్లు పెట్టే బాధ భరించలేక అదే స్కూల్ బిల్డింగ్ ఎక్కి జీవి తీసుకుందామని అనుకున్నాడట. కాకుంటే పక్క పంటున్న తమ్ముడు ఆపుట్ల బచాయించిండట. ఇక సీనియర్ల వేధింపులు ఎక్కువ అయ్యే వరకు ఇంట్లోళ్లకు చెప్పుట్ల ఈ ముచ్చట బయటికి వచ్చింది. వీళ్లే కాదు ఇంకా చాలా మంది విద్యార్థులు సుతం వీళ్ల లెక్కనే గోసపడుతున్నారట. కాకుంటే ఎవ్వరు బయటికి వస్తలేరట. ఇప్పటికైనా వాళ్లను మందలిచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఏదన్నా జరగరాంది జరిగితే అప్పుడు ఎవరి బాధ్యత తీసుకుంటారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. చదువుకొని పిల్లలు గొప్పోళ్ళైతారని అయ్యవ్వ కష్టపడి 10వ పరకో సంపాదించి పెడుతుంటే పోరగాలు గీ కథలు పడవట్టే. ఇక వీళ్ళు ఇప్పుడే గిట్ల రౌడీ వేషాలు వేస్తే రేపు ఇంకెట్లా చేస్తారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇక ఈ ముచ్చట్ల ఇదివరకు గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా బగ్గనే గరానికి వచ్చిండు. అసలు తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల పిల్లలకు చదువు నేర్పుతున్నారా లేక స్మోకింగ్ డ్రింకింగ్ ర్యాగింగ్ నేర్పుతున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు. గతంలో కేసీఆర్ ఈ పిల్లలను కంప్యూటర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దితే మీరు బాల నేరస్తులుగా దురలవాట్లకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఫైర్ అయిండు. మరిగా విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకుని సమీక్ష చేస్తున్నా అని చెప్పే రేవంత్ అన్న మీరు చేసే సమీక్ష గిదేనా? అసలుకు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసే పరిస్థితి లేకుంటే ఎట్లన్నట్టు? ఇక హాస్టళ్ల లోపటికి సిగరెట్లు సుతం పోతున్నాయంటే ఆ స్కూళ్లు చక్కగా పనిచేస్తున్నాయో లేదో మీరే ఓపర ఆలోచించుకోండి. మైక్ దొరకంగానే అడ్డం పొడుగు మాట్లాడు కాదు, పిల్లలకు మంచి చదువు జప్పించి బుద్ధిమంతులను చెయ్యుండ్రి. అంతేగాని యథారాజా తదా ప్రజ అన్నట్టు మీరు అడ్డమైన బూతులు మాట్లాడి పిల్లలు సుతం మీ ఏలువడిలా అట్లనే మాట్లాడేటట్టు చెయ్యకుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన సర్కార్ హాస్టళ్లల్లా పిల్లలను చదివిపిస్తున్న తల్లిదండ్రులు.